హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎల్ఆర్ఎస్ జియో గురించి డిస్కస్ చేద్దాం. ఎల్ఆర్ఎస్ జియో ఎవరు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొన్న ఫ్లాట్స్ని రెగ్యులైజ్ చేయడానికి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఎల్ఆర్ఎస్ వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన జీవో అండి, ఎందుకంటే ఇంతకుముందు నా గ్రామ పంచాయతీలో ఎప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టలేదు. ఈసారి మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మొత్తంగా అంటే గ్రామ పంచాయతీలో, నగరపాలక సంస్థల్లో, మున్సిపాలిటీస్లో అన్నిట్లో ఎల్ఆర్ఎస్ని ప్రపోజ్ చేసిందండి. అంటే అన్అప్రూవ్డ్ వెంచర్స్లో ఉన్న ప్లాట్ని రెగ్యులైజ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చివరి ఛాన్స్గా మనం దీన్ని భావించాలి. అట్లాగే మీ ప్లాట్ అన్అప్రూవ్డ్ ప్లాట్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే, మీ లేఅవుట్లో అంటే మీరు ఏ లేఅవుట్లో అయితే ప్లాట్ కొన్నారో దాంట్లో కనుక 10% ఓపెన్ స్పేస్ లేదనుకోండి, అంటే ఒక 10 ఎకర్స్లో వెంచర్ చేశారనుకోండి, దాంట్లో ఒక 1 ఎకర్ ఓపెన్ స్పేస్ కింద వదిలేదు, పార్క్ లాగా డెవలప్ చేయలేదంటే మీ ప్లాట్ అన్అప్రూవ్డ్ వెంచర్లో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే అది గ్రామ పంచాయతీలో ఉన్న, నగర పంచాయతీలో ఉన్న, మున్సిపాలిటీలో ఉన్న, నగరపాలక సంస్థలో ఉన్న, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి కూడా ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ ఎందుకు చేయించుకోవాలి అని అంటే, భవిష్యత్తులో మీరు ప్లాట్ని సేల్ చేయడానికి లేదంటే గిఫ్ట్ చేయడానికి మీకు ఎల్ఆర్ఎస్ ఉంటేనే ఆ ప్లాట్ని సేల్ చేయడానికి వీలవుతుంది. బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా మీరు ప్లాట్ని ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా చేయించి ఉండాలి. మీ యొక్క ప్లాట్కి నల్లా కనెక్షన్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలంటే మీ ప్లాట్కి ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఉండి తీరాలి. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి అండి. ఆ ఎల్ఆర్ఎస్ చేయించుకోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీ యొక్క ప్లాట్ 26 ఆగస్టు 2020 వరకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి. జియో రిలీజ్ అయింది 31/8/2020. అంటే 45 రోజుల సమయం మనకు ప్రభుత్వం ఇచ్చిందండి. మనకు జియోలో ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ ఎక్కడ చేస్తారంటే, ఒకటి మీ సేవా సెంటర్లో, ఒకటి ఇంకోటి కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్, అంటే మనం మున్సిపాలిటీలో మే హెల్ప్ అని ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్ చేసుకుంటామండి, అక్కడ ఒకటి. అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు ఒక వెబ్సైట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ నుండి ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తామని చెప్పారు. ఆ వెబ్సైట్లో కూడా ఇప్పటిదాకైతే ఎట్లాంటి వెబ్సైట్ లాంచ్ చేయలేదు. అట్లాగే యాప్ని కూడా క్రియేట్ చేస్తామని గవర్నమెంట్ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, కానీ ఇప్పటి వరకు అట్లాంటి యాప్స్ ఏం క్రియేట్ అవ్వలేదు యాజ్ అండ్ టుడే. అట్లాగే మీకు ఎల్ఆర్ఎస్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి అంటే, గవర్నమెంట్ యాప్ వెబ్సైట్ క్రియేట్ చేసే లోపల మీరు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆధార్ కార్డ్ కావాలండి, ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ చేసిందో ఆధార్ కార్డ్, లేకపోతే ఎనీ అడ్రస్ ప్రూఫ్, ఎనీ ఐడి. సేల్ డీడ్ కూడా 26 ఆగస్ట్ 2020 లోపల రిజిస్టర్ అయి ఉండాలి. 26 ఆగస్టు వరకు మీ ప్లాట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉండాలండి. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, మీది కనుక ఓపెన్ ఇండివిజువల్ ప్లాట్ అయితే 1000 రూపాయలు ఛార్జ్ అండి, రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు. ఒకవేళ కనుక ఇది ఇండివిజువల్ ప్లాట్స్ కోసం, అదే వెంచర్స్ కోసం అయితే, లేఅవుట్ చేసే వాళ్ళ కోసం అయితే 10,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. ఈ ప్లాట్ కూడా 26/8/2020 లోపల రిజిస్టర్ అయి ఉండాలి. వెంచర్ వాళ్ళ కోసం అయితే రిజిస్ట్రేషన్ ఫీ 10,000 రూపీస్ అండి. ఇందులో కూడా 10% ప్లాట్స్, అంటే మీరు ఆ వెంచర్లో కనుక 100 ప్లాట్లు చేసి కనుక ఉంటే 10 ప్లాట్లు ఆల్రెడీ సేల్ అయిపోయి ఉండాలి. అట్లాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వెంచర్ అంటే ఈ స్కీమ్ మీరు యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇండివిజువల్ ప్లాట్స్ అంటే, ఆ వెంచర్లో మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు, ఆల్రెడీ మీకు 26/8 లోపల కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారనుకోండి, మీరు ఈ స్కీమ్లో 1000 రూపాయలు కట్టి ఎన్రోల్ అవ్వచ్చు. తర్వాత ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అనేది నేను ఒక 2-3 కేసులు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేఅవుట్ వాళ్ళ కోసం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ చేసిన వాళ్ళ కోసం అయితే వాళ్ళు 10,000 పే చేయాల్సి ఉంటుందండి, రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే. మిగతా ఛార్జెస్ తర్వాత చెప్తాను. అందులో కూడా కండిషన్ ఏంటంటే, 10% ప్లాట్స్ అంటే 10% ప్లాట్స్ అనేటివి 26/8/2020 లోపల సేల్ అయిపోయి ఉండాలి. మీరు ఆ సేల్ చేసిన రిజిస్టర్డ్ డీడ్స్ అంటే వాళ్ళకి సేల్ చేసిన
సేల్ డీడ్స్ అనేది మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మీరు ఆ వెంచర్లో కనుక 10% ఓపెన్ స్పేస్ కనుక వదిలిపెట్టలేదనుకోండి, ఇంకొక 14% ఆఫ్ రిమైనింగ్ ప్లాట్ వాల్యూస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఒక కేస్ స్టడీ చేద్దాం. చిన్న ఒక కేస్ తీసుకునే ఎగ్జాంపుల్ లాగా దానికి ఎంత ఛార్జ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఓకే, కేస్ తీసుకుందాం. ఈ కేస్ వచ్చేసి ప్లాట్ ఏరియా 200 స్క్వేర్ యార్డ్స్ ఉందండి, అంటే 167.22 స్క్వేర్ మీటర్స్. ఓకే, దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 1100 పర్ స్క్వేర్ యార్డ్. మనకి ఎల్ఆర్ఎస్లో మొత్తం ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, దాంట్లో మనకి ఎంతెంత వస్తుంది, ఈ 30/60 అంటే 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి ఎంత ఛార్జ్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు మార్కెట్ వాల్యూ వచ్చేసి 26/8/2020 అంటే ఆగస్టు 26 రోజు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారండి. ఓకే, చలో ఈ ప్లాట్ టోటల్ వాల్యూ వచ్చేసి అంటే 200 గజాలు ఇంటూ 1100 టోటల్ వాల్యూ వచ్చేసి 2,20,000. ఓకే, చలో మనకి ఏమేమి ఛార్జెస్ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్. మనం ఏదైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1,000 రూపాయలు అనుకున్నామో అవి 1,000 రూపాయలు అండి. తర్వాత యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ అంటే మనకు ఒక టేబుల్ ఇచ్చింది, జీవోలో టేబుల్ ఉంది. లెస్ దెన్ 100 స్క్వేర్ మీటర్ అయితే కనుక 200 రూపీస్ అండి పర్ స్క్వేర్ మీటర్. 101 to 300 అయితేనేమో 400 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. మనది వచ్చేసి 167.22 స్క్వేర్ మీటర్స్ పర్ స్క్వేర్ మీటర్ మనకి 400 రూపీస్ వస్తుందండి. కాకపోతే దీంట్లో పర్సంటేజ్ ఉంది బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ. మన మార్కెట్ వాల్యూ ఎంత 1,100 పర్ స్క్వేర్ యార్డ్. సో అప్ టు 3,000 పర్ స్క్వేర్ యార్డ్కి 25% మాత్రమే మనం పే చేస్తాం. అంటే ఈ 400లో 25% మనకి ఎంత అవుతుంది, 100 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ అండి. 100 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. మనకి మొత్తం ప్లాట్ వచ్చేసి 167.22 స్క్వేర్ మీటర్స్ ఉంది. సో ఈ వాల్యూ వచ్చేసి 16,772 రూపీస్ అవుతుందండి. సో ఇవి మన యాక్చువల్ రెగ్యులైజేషన్ ఫీ. ఓకే, నెక్స్ట్ ఏం ఛార్జెస్ వస్తున్నాయి, 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్. 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎవరికి అప్లికబుల్ అయితే అంటే మీ లేఅవుట్లో కనుక 10% ఓపెన్ స్పేస్ కనుక వదిలిపెట్టకపోతే, మీ ప్లాట్ ఎక్కడైతే ఉందో అక్కడ 10% ఓపెన్ స్పేస్ వదిలిపెడితే కనుక ఈ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మనకి అప్లికబుల్ అవుతాయి. ఈ 14% ఎక్కడి నుంచి అవుతాయంటే మార్కెట్ వాల్యూ నుంచి. మార్కెట్ వాల్యూ అంటే ఈ ప్లాట్ వాల్యూ వచ్చేసి 2,20,000 ఉందండి. దీంట్లో 14% 30,800 రూపాయలు. సో మనకి 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ వచ్చేసి 30,800 రూపీస్ అవుతుందండి. ఈ 16,722 రూపీస్ అండ్ 30,800 ఇంకొకటి వచ్చేసి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఛార్జెస్ ఎవరికి వస్తాయంటే, ఒకవేళ మీ ప్లాట్ కనుక కమర్షియల్ జోన్లో ఉండి మీరు రెసిడెన్షియల్ జోన్లోకి మార్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ల్యాండ్ యూజ్ చేంజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ల్యాండ్ యూజ్ చేంజ్ లేకపోతే కనుక ఇక్కడ మీకు ఎట్లాంటి ఛార్జెస్ పడవు. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు టోటల్ రెగ్యులేషన్ ఛార్జెస్ వస్తాయండి. అంటే టోటల్ మనకి ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ఎంత అవుతుంది అనేది ఈ టోటల్ చేసుకుంటే మనకు వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 1,000 రూపీస్ మన రిజిస్ట్రేషన్ ఛార్జ్, అట్లాగే యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ 16,722 రూపీస్, 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 30,800. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 48,522 రూపీస్ అవుతుందండి. ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్కి 48,522 రూపీస్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ, అవన్నీ ప్రోరేటా ఛార్జెస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను అప్రాక్సిమేట్లీ మీకు ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే మీ ప్లాట్ని మార్కెట్ వాల్యూని కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. మీకు ఎంత ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.